పార్టీ పార్టీ అని గొడవ చేశారుగా, పదని భోజనాలకి. అప్పుడే భోజనం ఏంటి గురు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్? ఒరే బాబు, కొంచెం నోట్లో వెళ్ది. ఇట్స్ ఆల్ రైట్. అయితే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సింగర్ ఉంది, ఆవిడ ఒక పాట పాడుతుంది. ఎవరు? ఎవరో కాదు, నా శ్రీమతి. కాదు, ఓ పాట పాడు. నేను పాడనండి. అరే, ఇక్కడ ఎవరున్నారు? అందరూ మా ఆఫీస్ స్టాఫేగా. అందరి ముందు నేను ఎలా పాడనండి? సరళ, నువ్వు పాడతావని నమ్మకంతోనే అందరి ముందు చెప్పేశాను. ఇప్పుడు నువ్వు పాడినంటే నాకు ఇన్సల్ట్ కదూ. ప్లీజ్. సారీ అండి, నేను పాడలేను. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను. నా సితార్ పాడిస్తుంది. వండర్ఫుల్ గురు. బాబు ఏం పాడండి బాబు, ఏం అలాంటి పాట నేను ఎప్పుడు వెళ్ళలేదండి బాబు. అటువంటి పాట నేను ఎక్కడా వెళ్ళలేదు. వాళ్ళ ఆవిడ ఎక్కడ పాడింది? మరెవరు పారండి బాబు? పాడింది సితార్. వీడు పాడమన్నప్పుడు పాడిందా? లేదు, సితార్ వాయింపు వినగానే మొదలెట్టింది. అంటే మజా ఎక్కడుందన్నమాట? వాయింపులో ఉంది. నువ్వు ఏమైనా చెప్పు గురు, ఇష్టం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఫలితం అక్కడే ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరు లవర్స్. అదే మ్యూజిక్ లవర్స్. వాయిద్యానికి గాత్రం అంటే ఇష్టం, గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం. ఆ రెండింటి కాంబినేషనే జనార్దన్ మీ ఆవిడ. ది బెస్ట్ కాంబినేషన్. ఎనీహౌ, yesterday was a wonderful night. ది బెస్ట్ కాంబినేషన్. నాన్న, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే, వీడు పెళ్ళాం గురించేనా? ఎందుకండి నవ్వుతున్నారు? అదిగో ఆయన వచ్చారు, ఆయనతో చెప్పండి. ఏమండి, సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుక్కొచ్చి ప్రజెంట్ చేశాను. సితార ప్రాక్టీస్ చేయమంటే తంబూర్లా పట్టుకుని వాయిస్తుంది. నవకేం చేయమంటారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? చేతగాని వాటిల్లో చేతులు దొర్చను. ఎలా చేతనవుతుందండి? బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా? తినడం చేతగాని బిడ్డకి అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే సార్, ఆయన వచ్చారుగా, క్యారియా. వస్తానండి. ఈరోజు శనివారం. ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు. ఈరోజు ఆదివారం. ఏమిటిది? కథ చదువుతున్నాను. కథకి ఇదే నా టైము? ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు. ఏమిటో ఆ కథ? భార్యాభర్తల కథ. వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది, మధ్యలో పాయలుగా విడుతుంది. చివరకు అది ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి. ఇందులో చదివేదేముంది? గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే. ఒక చోటకి చేరాలి. నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్. ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు చదివే వరకు నేను నిద్రపోను. డిస్టర్బ్ చేయొద్దు. సరే, ఎలాగో ఆయన వచ్చే టైం అయింది. ఈ లోపల నువ్వు రెడీ కావచ్చుగా? అలాగే. హలో, గాంధీమాల అండి? అవునండి. నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ మీరా? అవునండి, నాకు ప్రోగ్రామ్ కి 2 పాసులు పంపించారు. దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా? అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ.